ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పేపర్ 2 మోడల్ పేపర్ 9 సెక్షన్ ఏ భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ. ఈ కింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఏ. ఒక సంవత్సర కాలంలో దేశ భౌగోళిక సరిహద్దుల్లో చేయబడిన మొత్తం ఉత్పత్తిని స్థూల దేశీయోత్పత్తి అంటారు. జీడీపీ C+I+G+X+X-M. బి. స్థూల జాతీయోత్పత్తి నుండి తరుగుదలను లేదా అందుకయ్యే వ్యయాన్ని తీసివేస్తే వచ్చే విలువను నికర దేశీయోత్పత్తి అంటారు. సి. ఒక సంవత్సర కాలంలో ఒక దేశ పౌరులచే ఉత్పత్తి చేయబడిన స్వదేశంలో గాని విదేశాల్లో గాని అంతిమ వస్తు సేవల మొత్తాన్ని స్థూల జాతీయోత్పత్తి అంటారు. డి. జాతీయ ఆదాయం బాటకం ప్లస్ వేతనం ప్లస్ వడ్డీ ప్లస్ లాభం ప్లస్ మిశ్రమ ఆదాయం. ఆన్సర్ ABCD అన్నీ సరైనవే. ఈ కింది అంశాలను గుర్తించండి. ఆన్సర్ ఏ. దీర్ఘకాలంలో తలసరి వాస్తవ స్థూల జాతీయ ఉత్పత్తిలో వచ్చే పెరుగుదలను ఆర్థిక వృద్ధి తెలియజేస్తుంది. బి. వృద్ధితో పాటు ఆర్థిక వ్యవస్థ నిర్మాణంలో వచ్చే మార్పులను ఆర్థిక అభివృద్ధి సూచిస్తుంది. సి. 1960 దశకం వరకు స్థూల జాతీయోత్పత్తి ఆధారంగా ఆర్థిక అభివృద్ధిని గణించేవారు. డి. 1970లో ఐక్యరాజ్యసమితి పరిశోధన సంస్థ సమీకృత సామాజిక అభివృద్ధి సూచీని నిర్మాణం చేసినది. ఈ 1979లో మోరిస్ భౌతిక జీవన ప్రమాణ సూచీని నిర్మించారు. ఇవన్నీ సరైనవే. ఈ కింది వానిలో విస్తరణ మరియు బ్యాక్వాష్ ప్రభావాల గురించి వివరించండి. ఆన్సర్ ABC సరైనవే. అవేటనగా ఏ. దీనిని స్వీడన్కి చెందిన గున్నార్ మిర్డాల్ వివరించాడు. బి. అధిక విస్తరణ కలిగిన ప్రాంతాలు వేరువేరు ప్రదేశాల నుండి యువకులను మరియు అధిక చైతన్యవంతమైన ప్రజలను ఆ ప్రాంతాల వైపు ఆకర్షిస్తుంటారు. సి. బ్యాక్వాష్ ప్రభావాల వలన ప్రాంతీయ అసమానతలు పెరుగుతాయి. 1991 సంవత్సరంలో మన దేశంలో తక్షణ ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టడానికి దోహదం చేసిన ప్రధాన కారణం. ఆన్సర్ 1997 సంవత్సరంలో మన దేశంలో తక్షణ ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టడానికి దోహదం చేసే ప్రధాన కారణాలు: విదేశీ మారక నిల్వలు కనిష్ట స్థాయికి పడిపోవడం. బి. విదేశీ చెల్లింపుల సమస్యను అధిగమించడం కోసం దేశ బంగారంను తాకట్టు పెట్టాల్సి రావడం. సి. ఆర్థిక వ్యవస్థలో పోటీ వాతావరణం పెంపొందించడం. ఆన్సర్ AB మాత్రమే, అనగా విదేశీ మారక నిల్వలు కనిష్ట స్థాయికి పడిపోవడం. బి. విదేశీ చెల్లింపుల సమస్యను అధిగమించడం కోసం దేశ బంగారంను తాకట్టు పెట్టాల్సి రావడం. ఈ రెండు మాత్రమే సరైనవి. ఆర్థిక సంస్కరణలో భాగంగా ఈ కింది వానిలో ఏవి ప్రభుత్వ రంగంలో చేపట్టిన సంస్కరణలు? ఆన్సర్ ఆర్థిక సంస్కరణలో భాగంగా ఈ క్రింది వానిలో ప్రభుత్వ రంగంలో చేపట్టిన సంస్కరణలు: ఏ. ప్రభుత్వ సంస్థలను కుదించడం, ప్రభుత్వ రంగ సంస్థలను కుదించడం, ప్రభుత్వ రంగ సంస్థలలో మ్యూచువల్ ఫండ్స్ అనుమతి. ఈ మూడు సరైనవే. ప్రతి ద్రవ్యోల్బణం వీరికి లాభం చేకూర్చును. ఎవరికి అనగా ఆన్సర్ ఏ. ఉద్యోగులకి, బి. పెన్షన్దారులకి. ఇద్దరికి మాత్రమే ప్రతి ద్రవ్యోల్బణం వీరికి లాభం చేకూర్చును. వ్యయార్హ ఆదాయం గణించేటప్పుడు ఏ. జాతీయ ఆదాయం, బి. కార్పొరేట్ పన్నులు, పంచిపెట్టబడని లాభాలు, సాంఘిక భద్రత చెల్లింపు. సి. ఆదాయ పన్ను, సంపద పన్ను. డి. ప్రభుత్వ వ్యాపారుల బదిలీ చెల్లింపులు, జాతీయ రుణంపై ప్రభుత్వం చెల్లించిన వడ్డీ. అన్నీ సరైనవే. A-B-C+D. ప్రపంచీకరణ సంస్కరణలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన ముఖ్య చర్యలలో సరైన దానిని గుర్తించుము. ప్రపంచ
ప్రపంచీకరణ సంస్కరణలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన ముఖ్య చర్యలలో సరైన ధరను గుర్తించుము. ఆన్సర్. ప్రపంచీకరణ సంస్కరణలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన ముఖ్య చర్యలలో సరైనవి: మూలధన ప్రవాహానికి అనుకూల వాతావరణం కల్పించడం, దిగుమతుల లైసెన్సులను సరళీకరించడం, విదేశీ వ్యాపారంలో టారిఫ్లను పెంచడం, విదేశీ మారకపు నియంత్రణలో సరళీకరణ, శ్రామిక గమనశీలతను పెంచడానికి అనుకూలంగా ప్రోత్సహించడం. ఇవన్నీ సరైనవే. నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ పాలక మండలి సభ్యులలో ఎవరు సభ్యులుగా ఉంటారు? నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ పాలక మండలి సభ్యులలో ఎవరు సభ్యులుగా ఉంటారు? ఏ. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు. బి. అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు. సి. కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు. ఆన్సర్. ఏ. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరియు సి. కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు మాత్రమే సభ్యులుగా పాలక మండలి సభ్యులుగా ఉంటారు. 8వ ప్రణాళిక గురించి కింది వానిలో వాస్తవాలు ఏమిటి? 8వ ప్రణాళిక గురించి కింది వానిలో వాస్తవాలు ఏమిటి? ఆన్సర్. 8వ ప్రణాళిక గురించి కింది వాటిలో వాస్తవాలు: తొలిసారిగా ప్రభుత్వ వ్యయం కంటే ప్రైవేట్ వ్యయం అధికంగా ప్రస్తావించబడ్డది. తొలిసారిగా ఎల్పిజి నమూనా పాటించబడినది. దీని అధ్యక్షుడు ప్రణబ్ ముఖర్జీ. ఇవన్నీ సరైనవే. ఈ కింది వానిలో సరైన అంశాన్ని గుర్తించండి. ఆన్సర్. సర్వాంగీకారం పొందిన వస్తువే ద్రవ్యం అని పేర్కొన్నది సెలిగ్మన్. ద్రవ్య ఆర్థిక వ్యవస్థలో వస్తు సేవల వినిమయం కోసం ద్రవ్యాన్ని ఒక సాధనంగా అంగీకరిస్తారు. తక్కువ విలువ ఉన్న లోహాన్ని లేదా కాగితాన్ని ద్రవ్యంగా ముద్రించి ద్రవ్యంగా వాడితే అలాంటి ద్రవ్యాన్ని ప్రతినిధి అంటారు. ఆర్ఎస్ స్పేయర్స్ చెప్పినట్టు బ్యాంకులు నగదు ఒకరి నుంచి ఇంకొకరికి మార్చే సంస్థలు మాత్రమే కాదు, అవి ద్రవ్యాన్ని సృష్టించే సంస్థలు కూడా. ఇవన్నీ ABCD అన్నీ సరైనవే. ఈ క్రింది వానిలో భారతీయ కరెన్సీ గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఈ క్రింది వానిలో భారతీయ కరెన్సీ గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్. ఈ క్రింది వానిలో భారతీయ కరెన్సీ గురించి సరైన వాక్యం: భారతదేశ ద్రవ్య వ్యవస్థ మూలాధార యూనిట్ రూపాయి. భారత్లో 1 ఏప్రిల్ 1957 నుండి దశాంశ పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది. క్రీస్తుపూర్వం 7 నుండి 1వ శతాబ్దం మధ్యకాలం వరకు ముందు వైపు చిత్రాలు ముద్రించిన వెండి నాణేలు చలామణిలో ఉండేవి. వీటినే పంచ్ మార్కెట్ నాణేలు అనేవారు. ఇవన్నీ సరైనవే. ఈ కింది వానిని జతపరచండి. ఆన్సర్. బ్యాంకర్ల శిక్షణ కళాశాల ముంబై, వ్యవసాయ బ్యాంకింగ్ కళాశాల పూణే, రిజర్వ్ బ్యాంక్ సిబ్బంది కళాశాల చెన్నై. ప్రారంభంలో రిజర్వ్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం కలకత్తా. ఈ కింది వానిని జతపరచండి. కరెన్సీ నోటు చిత్రం. ఆన్సర్. 10. కరెన్సీ నోటు 10 కోనార్క్ సూర్య దేవాలయం ఒడిస్సా. కరెన్సీ నోటు 50 రూపాయలు హంపి దేవాలయం కర్ణాటక. కరెన్సీ నోటు 100 రూపాయలు రాణి కీ వావ్ మెట్లబావి గుజరాత్. కరెన్సీ నోటు 200 సాంచీ స్తూపం మధ్యప్రదేశ్. ఈ కింది వానిలో బ్యాంకులలో నగదు నిల్వల నిష్పత్తి ఏ విధంగా ఉంటుంది? ఆన్సర్. ఈ క్రింది వానిలో బ్యాంకులలో నగదు నిల్వల నిష్పత్తి ఏ విధంగా ఉంటుందంటే, బ్యాంకులు తమ డిపాజిట్లలో కొంత నిష్పత్తిని చట్టబద్ధంగా RBI వద్ద నిల్వ ఉంచే నిల్వలను నగదు నిల్వల నిష్పత్తి అంటారు. ద్రవ్యోల్బణ కాలంలో CRRను పెంచుతుంది. ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో CRRను తగ్గిస్తుంది. ద్రవ్యోల్బణ కాలంలో CRRను పెంచుతుంది. ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో CRRను తగ్గిస్తుంది. 2023 డిసెంబర్ నాటికి నగదు నిల్వల నిష్పత్తి 4.50% ఉంటుంది. ఇవన్నీ సరైనవే. భారత పారిశ్రామిక అభివృద్ధి బ్యాంకు IDBI గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి. భారత పారిశ్రామిక అభివృద్ధి బ్యాంకు IDBI గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్. భారత పారిశ్రామిక అభివృద్ధి బ్యాంకు IDBI గురించి సరైనవి: దీనిని జూలై 1, 1964లో విత్త సంస్థగా ఏర్పాటు చేయబడింది. 2004 నుండి విత్త సంస్థగా కొనసాగుతూనే వాణిజ్య బ్యాంకుగా పనిచేయడం ప్రారంభించింది. IDBI మరియు దీనికి అనుబంధంగా ఉన్న IDBI లిమిటెడ్ 2 ఏప్రిల్ 2005న విలీనం అయ్యాయి. ఇది ఒక ప్రభుత్వ రంగ బ్యాంకు.
పెట్టుబడుల ఉపసంహరణ విధానంలో భాగంగా ఈ బ్యాంకును ప్రైవేటీకరించడానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. 2024 సంవత్సరంలో ఈ ప్రక్రియ పూర్తయింది. అన్నీ సరైనవే. జాతీయ ప్రాధాన్యతలకు అనుగుణంగా వనరులను పునఃకేటాయించడానికి, ప్రైవేటు పొదుపు పెట్టుబడుల వృద్ధి పునఃపంపిణీ చేయడానికి, ఆర్థిక సుస్థిరతను సాధించే సాధనమే కోశ విధానం అన్నది ఎవరు? 1 అలెన్ జార్జి, 2 జేఎం కీన్స్, 3 ప్రణాళిక సంఘం, 4 డాక్టర్ పిగు. ఆన్సర్: జాతీయ ప్రాధాన్యతలకు అనుగుణంగా వనరులను పునఃకేటాయించడానికి, ప్రైవేటు పొదుపు పెట్టుబడులను వృద్ధి పునఃపంపిణీ చేయడానికి, ఆర్థిక సుస్థిరతను సాధించే సాధనమే కోశ విధానం అన్నది ప్రణాళిక సంఘం. ఇది ఆన్సర్. బడ్జెట్ 2024-25 జీడీపీలో వాటా శాతంలో స్థూల పన్ను ఆదాయం ఎంత ఉంది? బడ్జెట్ 2024-25 జీడీపీలో వాటా శాతంలో స్థూల పన్ను ఆదాయం ఎంత ఉంది అంటే 11.7%. ఆదాయపు పన్ను 10%గా నిర్ణయిస్తే 10,000 ఆదాయమైన ₹1,00,000 ఆదాయమైన పన్ను రేటు 10% అనేది మారదు. దీనికి సంబంధించిన పన్నులలో కింది వాటిలో దేనిని సూచిస్తుంది? 1 పురోగామి పన్నులు, 2 తిరోగామి పన్నులు, 3 అనుపాత పన్నులు, 4 డిగ్రెసివ్ పన్నులు. ఆన్సర్: ఆదాయపు పన్ను 10%గా నిర్ణయిస్తే 10,000 ఆదాయమైన ₹1,00,000 ఆదాయమైన పన్ను రేటు 10% అనేది మారదు. దీనికి సంబంధించిన పన్నులలో అనుపాత పన్నులు దీనికి సూచిస్తుంది. అనుపాత పన్నులు అనేది ఆన్సర్. 2023-24 బడ్జెట్లో సూచించిన ఆదాయం పన్ను స్లాబుల ప్రకారం 15 లక్షల రూపాయల పైన ఆదాయం ఉంటే పన్ను రేటు ఏ విధంగా ఉంటుంది? 1 15%, 2 20%, 3 30%, 4 10%. ఆన్సర్: 2023-24 బడ్జెట్లో సూచించిన ఆదాయం పన్ను స్లాబుల ప్రకారం 15 లక్షల రూపాయల పైన ఆదాయం ఉంటే పన్ను రేటు అనేది 30%గా ఉంటుంది. 30% అనేది ఆన్సర్. ఈ కింది వానిలో సరైన అంశాన్ని గుర్తించండి. ఆన్సర్: ఈ కింది వానిలో సరైన అంశాలు ఏంటంటే, ప్రస్తుతం వ్యాట్ ట్యాక్స్ జీఎస్టీలో భాగం అయ్యింది. 1991లో రాజా చెల్లయ్య కమిటీ రాష్ట్ర అమ్మకపు పన్ను స్థానంలో వ్యాట్ను వ్యాట్గా ప్రవేశపెట్టమని సూచించారు. టెలికాం రంగంపై జీఎస్టీ 15%కు మించితే ధనాత్మక ప్రభావం ఉంటుంది. ఇవన్నీ సరైనవే. ఈ కింది వానిలో బడ్జెట్ గురించి సరైన అంశాన్ని గుర్తించండి. అంటే ఆన్సర్: దేశ చరిత్రలో తొలిసారిగా జౌట్కమ్ బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం ప్రవేశపెట్టారు. బడ్జెట్ కేటాయింపులు ప్రగతి ఫలాలుగా మారుతున్న క్రమాన్ని ఆశిస్తున్న లక్ష్య సాధనలో సాధక బాధకాల్ని ప్రజల ముందుంచే కసరత్తే ఈ అవుట్కమ్ బడ్జెట్. ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వివిధ శాఖల విభాగాల పనితీరును, భవిష్యత్ లక్ష్యాన్ని ప్రణాళిక కేటాయింపులతో అన్వయిస్తారు. ఇవన్నీ ఆన్సరే. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాబడులలో ప్రధాన భాగమైన పన్ను రాబడులు అనేవి 2023-24 ఆర్థిక సంవత్సరం సవరించిన అంచనాల కంటే ఎంత శాతం అధికంగా ఉంటుందని అంచనా వేయబడింది? 1 12%, 2 13%, 3 14%, 4 15%. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాబడులలో ప్రధాన భాగమైన పన్ను రాబడులు అనేవి 2023-24 ఆర్థిక సంవత్సరం సవరించిన అంచనాల కంటే 13% అధికంగా ఉంటుందని అంచనా వేయబడింది. 12% అధికంగా ఉంటుందని అంచనా వేయబడింది. ఆన్సర్: 12%. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాబడులలో ప్రధాన భాగమైన పన్ను రాబడులు అనేవి 2023-24 ఆర్థిక సంవత్సరం సవరించిన అంచనాల కంటే 12% అధికంగా ఉంటుందని అంచనా వేయబడింది. ఈ కింది వానిలో ఎవర్ గ్రీన్ నిత్యహరిత రెవల్యూషన్ సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్: ఈ కింది వానిలో ఎవర్ గ్రీన్ నిత్యహరిత రెవల్యూషన్ సంబంధించి సరైన వాక్యం: దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తిని 210 మిలియన్ టన్నుల స్థాయి నుంచి 420 మిలియన్ టన్నుల స్థాయికి పెంచడానికి నిత్యహరిత విప్లవానికి శ్రీకారం చుట్టాలని స్వామినాథన్ పిలుపునిచ్చారు. నిత్యహరిత విప్లవ లక్ష్యాన్ని సాధించడానికి 5 సూత్రాలను ప్రవచించిన వారు డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్. జాతీయ ఉద్యాన కృషి మిషన్ ఎన్హెచ్ఎం గురించి సరైన అంశాలను గుర్తించండి. జాతీయ ఉద్యాన కృషి మిషన్ ఎన్హెచ్ఎం గురించి సరైన అంశాలు. ఆన్సర్:
2005-6 సంవత్సరం నుంచి ఉద్యానవన కృషి రంగాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేయడం కోసం వ్యవసాయ మంత్రిత్వ శాఖ కేంద్ర ప్రతిపాదిత ఎన్హెచ్ఎంలను అమలు చేస్తుంది. సిక్కింతో సహా 8 ఈశాన్య రాష్ట్రాలు జార్ఖండ్, జమ్మూ, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ తప్ప కేంద్రపాలిత ప్రాంతాలు ఈ పథకంలోకి వస్తాయి. మినహాయించిన రాష్ట్రాలను ఈశాన్య హిమాలయన్ రాష్ట్రాల ఉద్యాన కృషి మిషన్ పరిధిలోకి తీసుకురావడం అయింది. పశుగణన అవస్థాపన అభివృద్ధి నిధి కార్యక్రమాన్ని ఈ ప్యాకేజీ కింద నెలకొల్పబడింది. 1 ఆత్మనిర్భర్ భారత్ అభియాన్, 2 కేంద్ర కృషి సించాయిక యోజన, 3 సాగు పంటల విస్తీర్ణం, 4 పశు సంవర్ధక శాఖ. ఆన్సర్: పశుగణన వ్యవస్థాపన అభివృద్ధి నిధి కార్యక్రమాన్ని ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజీ కింద నెలకొల్పబడింది. ఆత్మనిర్భర్ అభియాన్ అనేది ఆన్సర్. విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా మరియు ఇతర ప్రయోజనకర సేవల జీవీఏ వాటా ఆర్థిక సంవత్సరం 2023లో ఎంత శాతంగా మారింది? ఆన్సర్: విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా మరియు ఇతర ప్రయోజనకర సేవల జీవీఏ వాటా ఆర్థిక సంవత్సరం 2023లో ఎంత శాతంగా మారింది అంటే 2.3%గా మారింది. పీఎం గతిశక్తి లక్ష్యాలు 2024-25 కల్లా సాధించేవి కొన్ని ఏవి? ఆన్సర్: పీఎం గతిశక్తి లక్ష్యాలు 2024-25 కల్లా సాధించేవి 2027 కల్లా అన్ని రాష్ట్రాలను ట్రంక్ న్యాచురల్ గ్యాస్ పైప్లైన్ నెట్వర్క్తో అనుసంధానించడం, 90 మెగా టెక్స్టైల్ పార్కుల నిర్మాణం, ప్లగ్ అండ్ ప్లే విధానంలో 23 క్లస్టర్ల ఏర్పాటు. ఇవన్నీ ఆన్సరే. 2022-23 సంవత్సరం నాటికి జీవీఏలో ప్రభుత్వ పరిపాలన, రక్షణ, ఇతర సేవలలో భాగంగా ఉత్పత్తి విలువ మరియు వాటా ఎంత? 2022-23 సంవత్సరం నాటికి జీవీఏలో ప్రభుత్వ పరిపాలన, రక్షణ, ఇతర సేవలలో భాగంగా ఉత్పత్తి విలువ మరియు వాటా 19.83 మరియు 79%. నూతన కంప్యూటర్ విధానం 1984లోని కొన్ని ముఖ్యమైన అంశాలలో సరికాని వాటిని గుర్తించండి. నూతన కంప్యూటర్ విధానం 1984లో కొన్ని ముఖ్యమైన వాటిలో సరికానివి: అభివృద్ధికి తోడ్పడే కంప్యూటర్ అప్లికేషన్ వాడటం మానివేసింది అనేది మాత్రమే సరికాదు. సరైనవి: కంప్యూటర్ ఎగుమతులను లైసెన్స్ అవసరం లేని పరిశ్రమగా ప్రకటించి బ్యాంకు రుణాలు పొందడానికి అవకాశం కల్పించబడింది. కంప్యూటర్ వినియోగదారులు దేశంలో కానీ విదేశాల నుండి కానీ కంప్యూటర్లు కొనడానికి సంబంధించిన నిబంధనలను సరళతరం చేయబడ్డాయి. ఈ రెండు సరైనవే. సరికానిది ఏ మాత్రమే సరికాదు. అదేంటంటే అభివృద్ధికి తోడ్పడే కంప్యూటర్ అప్లికేషన్ను వాడటం మానివేసింది అనేది సరికాదు. ఈ కింది వానిలో దర్పణ్ కార్యక్రమం దేనికి సంబంధించినది? ఏ. ఆర్థిక తపాలా సేవలను అందిస్తుంది. బి. బ్యాంక్ పేమెంట్ ఆఫ్. సి. ఈ భద్రతకు సంబంధించింది. ఆన్సర్: ఈ కింది వానిలో దర్పణ్ కార్యక్రమం దేనికి సంబంధించిందంటే ఆర్థిక తపాలా సేవలను అందించడానికి సంబంధించింది దర్పణ్ అనే కార్యక్రమం. ఈ కోర్ట్ మిషన్ మోడ్ ప్రాజెక్ట్ను 2023-24 బడ్జెట్లోని ఎన్నవ దశలో ప్రకటించారు? ఆన్సర్: 3వ దశ. ఈ కోర్ట్ మిషన్ మోడ్ ప్రాజెక్టును 2023-24 బడ్జెట్లోని 3వ దశలో ప్రకటించారు. ఈ కింది వానిలో సాతి అనగా SAATHA సాతి అనగా 1. సిస్టమ్ ఫర్ అసెస్మెంట్, అవేర్నెస్ అండ్ ట్రైనింగ్ ఫర్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ. ఆన్సర్: ఈ కింది వానిలో సాతి SAATHA అనగా సిస్టమ్ ఫర్ అసెస్మెంట్, అవేర్నెస్ అండ్ ట్రైనింగ్ ఫర్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ. హిందీ భాషలోనికి ప్రపంచవ్యాప్తంగా కృషి చేస్తున్న ఎవరిని అమెరికా, కెనడా దేశాలకు హిందీ భాష సమన్వయకర్తగా విశ్వ హిందీ పరిషత్ నియమించింది? యారగడ్ల లక్ష్మీప్రసాద్, ఎన్. మారేశ్వరరావు, బి. నరసింహ శర్మ, సురేంద్ర. ఆన్సర్: హిందీ భాషాభివృద్ధికి ప్రపంచవ్యాప్తంగా కృషి చేస్తున్న ఎవరిని అమెరికా, కెనడా దేశాలకు హిందీ భాష సమన్వయకర్తగా విశ్వ హిందీ పరిషత్ నియమించిందంటే ఆన్సర్ ఎర్రగడ్ల లక్ష్మీప్రసాద్. ఈ కింది వాణిని జతపరచండి. ఆన్సర్: కమిటీ అంశం. ఆన్సర్: ఆర్వి గుప్తా.
వ్యవసాయానికి మెరుగైన రుణ వసతి. వైవి రెడ్డి ఆదాయపు పన్ను చట్టంలోని మినహాయింపులు సమీక్షించుట. దీపక్ పారేఖ్ దేశంలోని మౌలిక వసతుల కల్పనకు 14,50,000 కోట్ల పెట్టుబడులు సేకరించాలని సిఫార్సు. ఎస్ఎన్ వర్మ దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థను అభివృద్ధి చేయుట. ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ 2021 ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ ప్రాంతం మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో ఎంత శాతం ఉంటుంది? ఆన్సర్: ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ 2021 ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ ప్రాంతం మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో 23.35% ఉంటుంది. 23.30% అనేది ఆన్సర్. ఉత్తమ జిల్లా ఎన్నికల అధికారిగా అవార్డుకు అల్లూరి సీతారామరాజు కలెక్టరేట్ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎంపిక చేసింది. బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ కేటగిరీ కింద ఆయనను ఈ అవార్డు వరించింది. ఆయన పేరేమి? ఆన్సర్: సుమిత్ కుమార్. ఈ కింది వానిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్: ఈ కింది వాటిలో సరైన వాక్యాలు: నిర్మాణ రంగం ఆదాయాలను వ్యయం మదింపు పద్ధతిలో లెక్కిస్తారు. నికర రాష్ట్ర ఉత్పత్తి స్థూల రాష్ట్ర ఉత్పత్తి - తరుగుదల. 2022-23 ఆర్థిక సంవత్సరం సవరించిన అంచనాలలో రాష్ట్ర పన్నేతర ఆదాయంలో గనులు మరియు ఖనిజాల వాటా 60%గా ఉంది. రాష్ట్రంలో 2006-11 మధ్య కాలంలో మొత్తం వ్యయంలో రెవెన్యూ వ్యయం దాదాపు 84%గాను, మూలధన వ్యయం మారుతూ దాదాపు 13%గా ఉంది. ఇవన్నీ సరైనవే. ఈ కింది వాక్యాలలో సరైనవి ఏవి? ఈ కింది వాక్యాలలో సరైనవి ఏవి? ఆన్సర్: ఈ కింది వాక్యాలలో సరైనవి ఏ. రాష్ట్రంలో అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గాల జాబితాలో విశాఖపట్నం జిల్లా భీమిలి 3,52,728 మొదటి స్థానంలో ఉంది. సి. రాష్ట్రంలో అత్యల్ప ఓటర్లున్న నియోజకవర్గాల్లో కృష్ణా జిల్లా పెడన 1,65,828 మొదటి స్థానంలో ఉండగా, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం 1,68,259, అచంట 1,78,755, కృష్ణా జిల్లా పామర్రు 1,83,242, తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు 1,83,516, 2, 3, 4, 5 స్థానాల్లో ఉన్నాయి. ఏ, సి ఈ రెండు మాత్రమే సరైనవి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన పెరేడ్లో ఏపీ విద్యాశాఖ శకటానికి పీపుల్స్ చాయిస్ విభాగంలో ఏ బహుమతి వచ్చింది? తృతీయ బహుమతి వచ్చింది. రాష్ట్రంలో ఏ చట్టం ప్రకారం వివిధ రకాల వాహనాలపై పన్ను విధిస్తారు? ఈ పన్ను స్లాబ్ రేటు పద్ధతిలో విధిస్తారు. రాష్ట్రంలో ఏ చట్టం ప్రకారం వివిధ రకాల పన్నులపై పన్ను విధిస్తారంటే 1963 ఆంధ్రప్రదేశ్ మోటార్ వాహనాల చట్టం ప్రకారం వివిధ వాహనాలపై పన్ను విధిస్తారు. తెలుగులో తొలి రెల్లి కవిగా గుర్తింపు పొందిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారానికి ఎంపికయ్యారు. ఆయన పేరేమి? తెలుగులో తొలి రెల్లి కవిగా గుర్తింపు పొందిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారానికి ఎన్నికయ్యారు. ఆయన పేరు మంగళగిరి ప్రసాదరావు. సరోగసి అద్దె గర్భం ద్వారా అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు సమీపంలోని శెట్టిగుంటలో మేలుజాతి పొంగనూరు కోడెదూడకు పశు వైద్యులు జీవం పోశారు. పొంగనూరు కోడెదూడ ఈ ప్రక్రియలో పుట్టడం దేశంలో ఇది ఎన్నోసారి? ఇదే మొదటిసారి. ఆన్సర్: ఇది మొదటిసారి. ఈ కింది వానిలో సరైన అంశాన్ని గుర్తించండి. ఆన్సర్: ఈ కింది వాటిలో సరైన అంశాన్ని గుర్తించండి అంటే కొబ్బరి ఉత్పత్తిలో ఏలూరు ప్రథమ స్థానంలో ఉంది. ఏలూరు జిల్లా ఆయిల్ పామ్ సాగులో విస్తీర్ణం మరియు ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది. పండ్లు ఫలాలు అభివృద్ధికి రాష్ట్ర ఉద్యానవనాల శాఖ వారు అనంతరాజుపేట మరియు కొవ్వూరు ప్రాంతాలలో అరటి తోటల పరిశోధన కేంద్రాలు స్థాపించారు. ఇవన్నీ సరైనవే. రాష్ట్రంలో ఈ క్రాప్ అప్లికేషన్ రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఆన్సర్: రాష్ట్రంలో ఈ క్రాప్ అప్లికేషన్ అనేది రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఈ అప్లికేషన్ ద్వారా రైతుల డేటాబేస్ను ఏర్పాటు చేయడానికి ఈ క్రాప్ బుకింగ్ చేయడం జరుగుతుంది. పంట బీమా అమలవుతుంది. ఇన్పుట్ సబ్సిడీలు అవుతాయి. ఈ యాప్ ద్వారా ఇవన్నీ కూడా ప్రయోజనాలు చేకూరుతాయి. దేశంలోని చేపల ఉత్పత్తిలో రాష్ట్రం ఎంత శాతం వాటాను కలిగి ఉంది? ఆన్సర్: దేశంలోని చేపల ఉత్పత్తిలో రాష్ట్రం 30% వాటాను కలిగి ఉంది.
రాష్ట్రంలో సెరికల్చర్ను ప్రోత్సహించడానికి ఉద్దేశించిన ముఖ్యమైన వ్యూహాలలో సరైన వాటిని గుర్తించండి. ఆన్సర్: రాష్ట్రంలో సెరికల్చర్ను ప్రోత్సహించడానికి ఉద్దేశించిన ముఖ్యమైన వ్యూహాలలో సరైనవి: విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ల ద్వారా 1250 రైతు భరోసా కేంద్రాల పరిధిలో పట్టు సాగు విస్తరించడం, ఆర్బీకేల ద్వారా రైతులకు అధిక శిక్షణ, మల్టీ ఎండ్ రీలింగ్ యూనిట్లను స్థాపించడం ద్వారా పట్టుగూళ్లకు డిమాండ్ కల్పించడం. ఇవన్నీ సరైనవే. రాష్ట్రంలో తీర ప్రాంత మత్స్యకారులకు సముద్ర చేపల వేటను సుస్థిరమైన మరియు ఆర్థికంగా లాభదాయకమైనదిగా చేయడం కోసం నమోదు చేయబడిన మరియు క్రియాశీలకంగా ఉన్న మరియు మెకనైజ్డ్ మోటరైజ్డ్ వేట పడవలకు హెచ్ఎస్డి ఆయిల్ను లీటరుకు ఎన్ని రూపాయల సబ్సిడీతో సరఫరా చేయాలని మత్స్యకారుల పడవలకు డీజిల్ ఆయిల్ సబ్సిడీ అనే ఈ పథకం ప్రారంభించినది. ఆన్సర్: 9 రూపాయలు. లీటర్ డీజిల్ను 9 రూపాయలకి ఇవ్వాలని ఈ పథకాన్ని ప్రారంభించారు సబ్సిడీ కింద మత్స్యకారులకు. సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల పెట్టుబడులలో తొలి 3 స్థానాల్లో ఉన్న జిల్లాలు ఏవి? సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల పెట్టుబడులలో తొలి 3 స్థానాల్లో ఉన్న జిల్లాలు వైఎస్ఆర్ కడప, కర్నూలు, విశాఖపట్నం. ఈ తొలి 3 స్థానాల్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలోని గ్రామం భారత్లో మొదటి సంపూర్ణ డిజిటల్ గ్రామంగా రికార్డు సాధించింది? 1 తూర్పుగోదావరి, 2 శ్రీ సత్యసాయి, 3 బాపట్ల, 4 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ. ఆన్సర్: ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలోని గ్రామం భారత్లో మొదటి సంపూర్ణ డిజిటల్ గ్రామంగా రికార్డు సాధించిందంటే ఆన్సర్: తూర్పుగోదావరి. భారతదేశంలో తూర్పుగోదావరి జిల్లాలోని గ్రామం భారత్లో మొదటి సంపూర్ణ డిజిటల్ గ్రామంగా రికార్డు సాధించింది. ఏ ప్రణాళిక కాలంలో భారీ ఎత్తున ఆర్థిక సంస్కరణలను అమలు చేశారు? ఆన్సర్: 8వ ప్రణాళిక. 8వ ప్రణాళిక కాలంలో భారీ ఎత్తున ఆర్థిక సంస్కరణలను అమలు చేశారు. మానవ వనరుల అభివృద్ధికి మొదటిసారిగా ఎన్నవ ప్రాధాన్యత ఇచ్చిన ప్రణాళిక? మానవ వనరుల అభివృద్ధికి మొదటిసారిగా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన ప్రణాళిక ఏది? 8వ ప్రణాళిక. 8వ ప్రణాళిక అనేది మానవ వనరుల అభివృద్ధికి మొదటిసారిగా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఈ కింది వాటిలో వృద్ధి రేటుకు సంబంధించి సరిగా జతపరచనిది ఏది? సరిగా జతపరచనిది 9వ ప్రణాళిక 5.9% అనేది సరిగా జతపరచలేదు వృద్ధి రేటులో. 8వ ప్రణాళిక 6.8%, 7వ ప్రణాళిక 6%, 6వ ప్రణాళిక 5.7% అనేవి కరెక్ట్. కానీ 9వ ప్రణాళిక 5.9% అనేది సరిగా జతపరచలేదు. చిన్న తరహా పరిశ్రమలకు రిజర్వేషన్ విధానాన్ని సూచించిన కమిటీ? 1 కార్వే కమిటీ, 2 అబిద్ హుస్సేన్ కమిటీ, 3 వర్మ కమిటీ, 4 పైవేవి కావు. ఆన్సర్: చిన్న తరహా పరిశ్రమలకు రిజర్వేషన్ విధానాన్ని సూచించిన కమిటీ కార్వే కమిటీ. 1 కార్వే కమిటీ ఆన్సర్. పెట్టుబడుల ఉపసంహరణ అంశాన్ని పరిశీలించడానికే డాక్టర్ సి రంగరాజన్ కమిటీని ఎప్పుడు వేశారు? పెట్టుబడుల ఉపసంహరణ అంశాన్ని పరిశీలించడానికే డాక్టర్ సి రంగరాజన్ కమిటీని 1993లో వేశారు. 1993 అనేది ఆన్సర్. బొకారో ఇనుము ఉక్కు కర్మాగారం ఏ ప్రణాళికలో స్థాపించబడింది? బొకారో ఇనుము ఉక్కు కర్మాగారం 4వ ప్రణాళికలో స్థాపించబడింది. ఏ కమిటీ సిఫారసులపై 1969లో 14 బ్యాంకులను జాతీయం చేశారు? 1 నరసింహం, 2 నారియన్, 3 విజయ కేల్కర్, 4 హజారీ కమిటీ. ఆన్సర్: హజారీ కమిటీ సిఫారసులపై 1969లో 14 బ్యాంకులను జాతీయం చేశారు. హజారీ కమిటీ అనేది ఆన్సర్. 1 సంవత్సరం ముందుగానే రద్దయిన ప్రణాళిక? 3వ ప్రణాళిక, 6వ ప్రణాళిక, 7వ ప్రణాళిక, 5వ ప్రణాళిక. ఆన్సర్: 5వ ప్రణాళిక. 1 సంవత్సరం ముందుగానే రద్దయిన ప్రణాళిక. రాష్ట్రాల స్థాయిలో సంస్కరణలు వేగవంతం చేయాలని ప్రకటించిన ప్రణాళిక? 10వ ప్రణాళిక, 9వ ప్రణాళిక, 8వ ప్రణాళిక, 7వ ప్రణాళిక. ఆన్సర్: రాష్ట్రాల స్థాయిలో సంస్కరణలు వేగవంతం చేయాలని ప్రకటించిన ప్రణాళిక 10వ ప్రణాళిక. 10వ ప్రణాళిక అనేది ఆన్సర్. స్టేట్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సర్కిల్ ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది? వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, హైదరాబాద్. ఆన్సర్: స్టేట్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సర్కిల్ ప్రధాన కేంద్రం హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్ ఆన్సర్. ఈ కింది వాటిలో సమిష్టి సప్లైలో కొరతకు గల కారణాలు గుర్తించండి.
ఈ కింది వాటిలో సమిష్టి సప్లైలో కొరతకు గల కారణాలు. ఆన్సర్ పెట్టుబడులు సకాలంలో పెట్టకపోవడం, ముడి సరుకుల కొరత, ఉత్పత్తి కారకాల కొరత. ఇవన్నీ కూడా కొరత గల కారణాలే. ఈ కింది వాటిలో ఏ ద్రవ్యోల్బణం కారణంగా ఆర్థిక వ్యవస్థలో వస్తు సేవల సరఫరాను మించి డిమాండ్ ఏర్పడినప్పుడు వాటి ధరలు పెరుగుతాయి? 1 గిరాకీ ప్రేరిత ద్రవ్యోల్బణం, 2 వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం, 3 మిశ్రమ ద్రవ్యోల్బణం, 4 పైవన్నీ. ఆన్సర్ గిరాకీ ప్రేరిత ద్రవ్యోల్బణం కారణంగా ఆర్థిక వ్యవస్థలో వస్తు సేవల సరఫరాను మించి డిమాండ్ ఏర్పడినప్పుడు వాటి ధరలు పెరుగుతాయి. గిరాకీ ప్రేరిత ద్రవ్యోల్బణం అనేది ఆన్సర్. ఈ ద్రవ్యోల్బణం కారణంగా వస్తు సేవల సరఫరాను మించి డిమాండ్ ఏర్పడినప్పుడు వాటి ధరలు పెరుగుతాయి. 1 గిరాకీ ప్రేరిత ద్రవ్యోల్బణం అనేది ఆన్సర్. విదేశీ మారక ద్రవ్య మార్కెట్లో సరఫరాతో పోలిస్తే ఎల్లప్పుడూ డిమాండ్ అధికంగా ఉండే కరెన్సీని ఏమంటారు? 1 హార్డ్ కరెన్సీ, 2 రియల్ మనీ, 3 ప్రికాషనరీ మనీ, 4 సాఫ్ట్ కరెన్సీ. ఆన్సర్ విదేశీ మారక ద్రవ్య మార్కెట్లో సరఫరాతో పోలిస్తే ఎల్లప్పుడూ డిమాండ్ అధికంగా ఉండే కరెన్సీని హార్డ్ కరెన్సీ అంటారు. ఉన్న షేర్ హోల్డర్లకే వాటాలను జారీ చేయడం ద్వారా అదనపు మూలధనాన్ని సమకూర్చుకోవడాన్ని ఏమంటారు? ఉన్న షేర్ హోల్డర్లకే వాటాలను జారీ చేయడం ద్వారా అదనపు మూలధనాన్ని సమకూర్చుకోవడాన్ని ఏమంటారు? ఆన్సర్ రైట్స్ ఇష్యూ. రైట్స్ ఇష్యూ అని అంటారు. ఏ పద్ధతిలో వాటాలను నేరుగా ప్రజలకు విక్రయించకుండా ఏదో వ్యక్తికి కానీ మూడో సంస్థకు కానీ విక్రయిస్తే తర్వాత వారు ఒక ప్రకటన ద్వారా వాటాలను ప్రజలకు అమ్ముకుంటారు? ఆన్సర్ సేల్ ఆఫర్ పద్ధతిలో వాటాలను నేరుగా ప్రజలకు విక్రయించకుండా ఏదో వ్యక్తికి కానీ మూడో సంస్థకు కానీ విక్రయిస్తే ఆ తర్వాత వారు ఒక ప్రకటన ద్వారా వాటాలను ప్రజలకు అమ్ముకుంటారు. ఆ ఆన్సర్ 3 సేల్ ఆఫర్ అనేది ఆన్సర్. ఈ క్రింది వాటిలో ఏ పన్నులను కేంద్ర ప్రభుత్వం విధించి వసూలు చేసి రాష్ట్రాల మధ్య పంపిణీ చేస్తుంది? ఆన్సర్ కేంద్ర అమ్మకపు పన్ను, రైల్వే విమాన సరుకు రవాణాపై ఛార్జీలు, కమోడిటీ ఎక్స్చేంజ్లపై ఫీజులు. ఇవన్నిటిలో కూడా పన్నులను కేంద్రమే వసూలు చేసి రాష్ట్రాల మధ్య పంపిణీ చేస్తుంది. జీఎస్టీలో భాగంగా రాజ్యాంగంలో నుంచి ఏ నిబంధనలను తొలగించారు? 268(a)ని తొలగించారు. జీఎస్టీలో భాగంగా రాజ్యాంగంలో నుంచి 268(a) నిబంధనలను తొలగించారు. భారీ ఎత్తున పారిశ్రామికీకరణ వీలు కాని నేపథ్యంలో కనిష్ట ప్రయత్నాన్ని ప్రదర్శించినట్లయితే ఆర్థికంగా వెనుకబడిన తనం నుంచి వెలుపలికి వచ్చి ఆర్థిక వృద్ధిని సాధించవచ్చునని ఎవరు అభిప్రాయపడ్డారు? 1 హార్వే లైబెన్స్టీన్, 2 రిచర్డ్ ఆర్ నెల్సన్, 3 మాల్టస్, 4 రికార్డో. ఆన్సర్ హార్వే లైబెన్స్టీన్. భారీ ఎత్తున పారిశ్రామికీకరణ వీలుకాని నేపథ్యంలో కనిష్ట ప్రయత్నాన్ని ప్రదర్శించినట్లయితే ఆర్థికంగా వెనుకబడిన తనం నుంచి వెలుపలికి వచ్చి ఆర్థిక వృద్ధిని సాధించవచ్చునని హార్వే లైబెన్స్టీన్ అభిప్రాయపడ్డారు. హార్వే లైబెన్స్టీన్ అనేవారు ఆన్సర్. ఈ కింది వాటిలో దేని ఆధారంగా ప్రపంచ బ్యాంకు ప్రపంచ దేశాలను వర్గీకరిస్తుంది? 1 తలసరి స్థూల జాతీయ ఆదాయం, 2 కొనుగోలు శక్తి సమానత, 3 1 మరియు 2, 4 నికర దేశీయోత్పత్తి. ఆన్సర్ 1 మరియు 2 అనగా తలసరి స్థూల జాతీయ ఆదాయము, కొనుగోలు శక్తి సమానత. ఈ రెండిట్ల ఆధారంగా ప్రపంచ బ్యాంకు ప్రపంచ దేశాలను వర్గీకరిస్తుంది. ఈ కింది వాటిల్లో అభివృద్ధి చెందిన దేశాల లక్షణాలు ఏవి? ఆన్సర్ అభివృద్ధి చెందిన దేశాల లక్షణాలు అధిక తలసరి ఆదాయం కలిగి ఉంటాయి, వ్యవసాయేతర రంగాల ప్రాముఖ్యం ఉంటుంది, అధిక స్థాయిలో మూలధనం మరియు సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉంటాయి. ఇవన్నీ కూడా అభివృద్ధి చెందిన దేశాల లక్షణాలు. ప్రైవేటు కార్పొరేట్ రంగం యొక్క పొదుపును సూచించేవి. 1 కంపెనీ మొత్తం లాభాలు, 2 పంచి పెట్టబడిన లాభాలు, 3 వ్యయానికి మించిన లాభాలు, 4 వాటాదారులకు చెల్లించే డివిడెండ్లు. ఆన్సర్ ప్రైవేట్ కార్పొరేట్ రంగం యొక్క పొదుపును సూచించేవి పంచి పెట్టబడని లాభాలు మాత్రమే ప్రైవేట్ రంగం యొక్క పొదుపును సూచించేవి. కార్పొరేట్ రంగం
ప్రైవేట్ కార్పొరేట్ రంగం యొక్క పొదుపును సూచించేవి. పంచి పెట్టబడిన లాభాలు. ఆన్సర్. ఈ కింది వాటిని జతపరచండి. ఆన్సర్. మూలధన వినియోగం. ఎన్పి లెక్కించేటప్పుడు మినహాయించబడును. సబ్సిడీలు. ఆదాయాన్ని లెక్కించేటప్పుడు సబ్సిడీలు అనగా ఉత్పత్తి కారకాల దృష్ట్యా జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు గణిస్తారు. వెస్టి పన్నులు అనగా వ్యవహార ఆదాయం లెక్కించేటప్పుడు మినహాయిస్తారు. వెస్టి పొదుపు అనగా వెస్టి వ్యయాన్ని లెక్కించేటప్పుడు మినహాయిస్తారు. రాష్ట్రంలో 9వ ప్రణాళిక కాలమునకు సరికాని అంశం ఏది? 1. రాష్ట్రంలో విద్యుత్, నీటిపారుదల, సామాజిక సేవలను అధిక ప్రాధాన్యత ఇచ్చారు. 2. వాటర్ సెట్ పథకం ప్రారంభమైంది. 3. రాజీవ్ యువశక్తి పథకాన్ని ప్రారంభించారు. 4. వృత్తి పనివారికి ఆదరణ పథకం, వికలాంగుల అభ్యున్నతికి చేయూత పథకం ప్రారంభించారు. ఆన్సర్. రాష్ట్రంలో 9వ ప్రణాళిక కాలమునకు సరికాని అంశం ఏంటంటే రాజీవ్ యువశక్తి పథకాన్ని ప్రారంభించారు అనేది మాత్రమే సరికాదు. మిగతావన్నీ సరైనవే. ఈ కింది వాటిలో 5వ ప్రణాళిక గురించి సరైనది ఏది? ఆన్సర్. ఈ క్రింది వాటిలో 5వ ప్రణాళిక గురించి సరైనది ఏది అంటే 1976లో నాగార్జున విశ్వవిద్యాలయం, కాకతీయ విశ్వవిద్యాలయంను ప్రారంభించడం జరిగింది. గుంటూరు జిల్లా సంగం జాగర్లమూడి వద్ద మిల్క్ డైరీని ఏర్పాటు చేయడం జరిగింది. 1977లో టీవీ స్టేషన్ హైదరాబాదులో ప్రారంభించడమైంది. ఇవన్నీ కూడా 5వ ప్రణాళిక గురించి సరైనవే. ఈ కింది వాటిలో సరైనది ఆన్సర్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని కోహినూర్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఇది సరైనదే. ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ 1976లో ఏర్పాటు చేశారు. సరైనదే. పర్యాటక రంగానికి పరిశ్రమల హోదాని 1986లో కల్పించారు. ఈ 3 సరైనవే.